సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 19న జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో బాలాజీ, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఆలయంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ వర్గాలు స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు 24 గంటలు వైద్య సదుపాయం, అంబులెన్స్ ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగబోతున్న కళ్యాణం ఈ 29th డిసెంబర్ నాడు ఉంది. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19th జనవరి నుంచి జాతర కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి భక్తులందరూ కూడా సిద్దిపేట జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్ అథారిటీస్, ఈఓ గారు, అదేవిధంగా పూజారులు అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్కి పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా డిపార్ట్మెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వారి డ్యూటీస్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్గా మనకి 25th వరకు కంప్లీట్ చేయమని కూడా చెప్పాము. మళ్ళీ 25th నాడు రీవిజిట్ చేసి ఒకసారి ఏ విధంగా రూట్ ఉంటుంది, భక్తులు ఎక్కడి నుంచి వస్తారు అనేది మళ్ళీ రీఎగ్జామిన్ చేసి కంప్లీట్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్మూత్గా జరిగే విధంగా చూసుకుంటాం. కొమురవెల్లి మల్లికార్జున